పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప సమీపంలో గల ప్రైవేట్ వెంచర్లో కోడి పందాల కోసం బరుల్ని సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు పోలీస్ యంత్రాంగం కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం, కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా పందెం రాయుళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నా పేరు బోకూరు విజయరాజు, గొల్లవానితిప్ప మాజీ సర్పంచ్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని గొల్లవానితిప్ప. మరి భీమవరం రూరల్ మండలంలో కానివ్వండి, భీమవరం టౌన్లో కానివ్వండి, ఈ కోడి పందేలకి ఇప్పటి నుంచే మరి సన్నాహాలు చేస్తున్నారు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా లోసరి గొల్లవానితిప్ప రోడ్లో ఈ కోడి పందాలు జరగడం వల్ల చాలా అసౌకర్యానికి గురవుతున్నాం. ఎవరైతే ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారో అక్కడ దిర్శమర్రు దగ్గర మన వెంప కాశీ గారు అలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ముందుగా ఏదైతే ప్రభుత్వ అధికారులు బైండ్ ఓవర్ చేసుకుంటున్నారో అక్కడ వెంప కాశీ గారిని వీళ్ళిద్దరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకుని ఈ కోడి పందాలు జరగకోకుండా చూడాలని మరి ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మరి దీని మీద ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతాలను పరిశీలించాలని కోరుతున్నాం. అలాగే ఈ సంజన ఎస్టేటు మరి ఈ గృహ నిర్మాణాల కోసం ఏర్పాటు చేశారా ఈ స్థలాలు, లేకపోతే కోడి పందాల కోసం ఈ స్థలాలు ఏర్పాటు చేశారా? ఈ సంజన ఎస్టేట్లో మరి అక్కడ సంజన దిర్శమర్రు దగ్గర ఉన్న సంజన ఎస్టేటు, మరి ఇక్కడ సంజన ఎస్టేట్లో మరి ఈ రకమైన మరి కార్యకలాపాలు చేయడం అనేది శోచనీయం. ఈ భూమి యాజమాన్యాన్ని కూడా మరి పార్టీగా చేసుకుని వారిని కూడా బైండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కోడి పందాల విషయమై ఉన్నతాధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, అలాగే తహసీల్దార్ గారికి, డిఎస్పీ గారికి కూడా మరి ఇవ్వడానికి వెళ్ళాము. వెళ్తే వారు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి ఇవ్వలేదు. ఈ రోజు రేపు కానీ వారికి అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కోడి పందాలు సందడి అవుతాయి. ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఇటు ఏదైతే ఇప్పుడు సంక్రాంతికి నిర్వహించే కోడి పందాలు బరులు అవుతాయి, ఇప్పటికే నిర్వాహకులు అయితే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు బరులను అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ప్రధానంగా కోడి పందాలని కానీ, ఇటు సంక్రాంతి పండుగని కానీ కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇటు కోడి పందాలు అయితే వారవారీ జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఇప్పటికే కోడి పందాలు నిర్వహించే నిర్వాహకులు అయితే పందెం బరులను అయితే ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇటు ప్రధానంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు గొల్లవానితిప్ప సమీపంలో ఒక ప్రైవేట్ వెంచర్లో అయితే ఇప్పటికే నిర్వాహకులు అయితే పందెం రాయిల్లో అయితే బరులను సిద్ధం చేస్తున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఊరి విజయరాజు అడ్వకేట్, మాజీ సర్పంచ్ ఇప్పటికే పోలీసు అధికారులను ఇటు ఆర్డీఓ కూడా వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. ఏదైతే ఇక్కడ పందాలు నిర్వహించడం ద్వారా ఇటు ట్రాఫిక్కే కానీ, గ్రామానికి సమీపంలో ట్రాఫిక్కే కానీ, ఇటు ఇక్కడికి పందానికి చూడడానికి వచ్చి పందెం ఆడేవాళ్ళు కూడా ఇక్కడ మద్యం సేవించి కొన్ని అల్లర్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అయితే పోలీసు వారికి అయితే విజయరాజు అనే వ్యక్తి అయితే ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా కోడి పందాలు అనగానే వెంప అనేది మొదటి స్థానంలో ఉండదు. అది గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వెంపలో అయితే కోడి పందాలు నిర్వహించలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ గ్రామంలో విచ్చలవిడిగా కోడి పందాలు నిర్వహించడంతో ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్ళడంతో అయితే అక్కడ పందాలను అయితే మానివేశారు. ఇదే క్రమంలో ఇక్కడ భీమవరం మండలంలో అయితే పలు చోట్ల అయితే కూడా పందాలను అయితే నిర్వాహకులు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఎప్పుడు ఇలాగే ఈ సంవత్సరం కూడా అయితే పందెంరాయిల్లో అయితే ఇక్కడ బరులను అయితే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసు వారు ఎప్పటిలాగానే పోలీసు కూడా పందాలు అయితే సంక్రాంతికి నిర్వహించమని కూడా పోలీసు వారు అయితే కఠిన యాక్షన్లు అయితే చెప్తూ ఉంటారు. ఇటు పందెంరాయిలకి ఇటు పోలీసు వారికి అయితే కూడా చివరి వరకు కూడా నువ్వా నేనన్నట్టుగానే వెళ్తుంది. ఆఖరికి ఇటు పందెంరాయిల్లే గెలిచే పరిస్థితి అయితే ఉంది. అదే ఇది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి, అదే ఆనవాయి కూడా కొనసాగే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇప్పటికే పందెంరాయిల్లో అయితే బరులను పలు చోట్లను కూడా ఏర్పాటు చేసి సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.